బ్రేకింగ్ న్యూస్ కరేగుట్టలో భారీగా ఐఈడీ బాంబ్స్ బయటపడుతున్నాయి. పామనూరు శివార్లో సుమారు 100కు పైగా ఐఈడీలు గుర్తించారు. మోర్మూర్ నుండి కరేగుట్టలకు రోడ్డు నిర్మాణం చేస్తుండగా ఐఈడీలు బయటపడుతున్నాయి. రోడ్డు నిర్మాణం కోసం ఆర్ఎస్సీఓ బృందాల తనిఖీల్లో బాంబులు గుర్తించారు. పామనూరు శివారు కరిగుట్టలో ప్రాంతంలో 1000కు పైగా ఐఈడీలు ఉన్నట్టు సమాచారం. ఐఈడీలు నిర్వీర్యం చేస్తూ రోడ్డు పనులు కొనసాగిస్తున్నాయి సాయుధ బలగాలు. మోర్మూరు బేస్ క్యాంప్ నుండి రహదారి పనులు పర్యవేక్షిస్తున్నారు. కరేగుట్టలో భారీగా ఐఈడీ బాంబ్స్ బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, పామనూరు శివార్లో సుమారు 100కు పైగా ఐఈడీ బాంబ్స్ అటు భద్రతా బలగాలు అయితే గుర్తించిన పరిస్థితి, అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? మోర్మూరు బేస్ క్యాంప్ నుంచి సాయుధ బలగాలు పర్యవేక్షణ లోపల పామనూరు వైపుగా రహదారి నిర్మాణం జరుగుతుంది. అయితే రహదారి నిర్మాణానికి ముందు బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తుండగా నిన్నటి నుంచి కూడా నిన్న ఈ రోజున భారీగా ఐఈడీ బాంబులు గుర్తించారు. బీరు సీసాల లోపల ఈ ఐఈడీ బాంబులు అమర్చి ఆ పామనూరు వెళ్లేటువంటి గ్రామ శివార్లో భారీ స్థాయి లోపల ఒక్కొక్క చోట 4 నుంచి 5 ఈ విధంగా అమర్చి దాదాపు నిన్న 40, ఈ రోజున 50కి పైగా మొత్తంగా అంటే సుమారు 100 ఐఈడీ బాంబులు అయితే సాయుధ బలగాలు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశాయి. దీంతో ఆ పామనూరు శివారంతా కూడా దాదాపు వేల సంఖ్యలో ఇదే విధమైనటువంటి ఐఈడీలు అమర్చారంటూ కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతోనే కూంబింగ్ కూడా పెంచారు. ఇక బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రత్యేకంగా కేనేని బృందాలకు కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ కర్రెగుట్టల మీది వైపు రహదారి నిర్మాణం చేయాలి. రహదారి నిర్మాణం పూర్తయితే కర్రెగుట్టల ఎగువ భాగం లోపల మరొక ఫార్వర్డ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. సో దానికోసము రహదారి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక నిన్నటి నుండి ఈ విధమైనటువంటి ఐఈడీ బాంబులు బయటపడుతుండటంతో పూర్తిగా సాయుధ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. పూర్తిగా కొమ్మింగ్ అనువనువు జల్లెడి పట్టిన తర్వాతనే రహదారి పనులు కొనసాగించేందుకైతే సాయుధ బలగాలు సిద్ధమైన పరిస్థితి. అయితే ఈ బయటపడ్డ ఐఈడీ బాంబులని కూడా గత 4-5 నెలల క్రితం ముందే ఇవన్నీ అమర్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని సానుభూతి పరులు అమర్చారా లేకుంటే మావోయిస్టు బలగాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అమర్చారనేది కూడా విచారణ తేలాల్సింది. ఏదేమైనా కూడా కొంత హై అలర్ట్ అయితే ప్రకటించి ప్రస్తుతం కూంబింగ్ అయితే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ. Yeah.